నరేష్ గారు చెప్పండి సార్. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్. అవును సార్. మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా? ట్రూ. నో టూ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఓకే. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. బట్ ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే, చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరిని, మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం. అందరికీ స్టోరీస్ ఉండవు కదా. ఇది అందరికీ స్టోరీస్ ఉండకపోవచ్చు కదా. స్టోరీస్ అందరికి ఉంటాయండి, చెప్పుకోరు. స్టోరీ ఉండొచ్చు, స్టోరీస్ ఉండకపోవచ్చు. నేను చెప్పుకుంటాను అంతే. ఎనీవే, సో నిజంగా అండి, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి, మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ భారతదేశంలో వరకు ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఒక ఆలోచనలో, ఇమాజినేషన్లో పుట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇది మాత్రం టోటలీ డిఫరెంట్. రోహిత్ గారు, వెంకీ గారు సార్, ఇందాక నుంచి కొస అందరూ కూడా ఏదో ఒక చాలా గుట్టుగా పెట్టి ఉంచుతున్నారు. ఏంటో ఇదేదో ప్రపంచంలో చూడండి, ఇండియాలో చూడండి, ఇంతవరకు వెండి తెర చూడండి అంటున్నారు. అదేమన్నా కొద్దిగా నన్ను హింట్ ఇవ్వగలరా? సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఆయన్ని. అంతే అంటారా? కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ చేయడానికి. కరెక్ట్గా 1 గంట సేపు ఇంటర్వ్యూ అభివృద్ధి. రోహిత్ గారు ఇక్కడ రోహిత్ గారు, అయితే నాది ఒక క్వశ్చన్. యాక్చువల్లీ మీరు చాలా సాఫ్ట్గా కనిపిస్తారు మూవీస్లో కానీ బయట కానీ, స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు. ఎట్లా సెట్ అయింది మీకు? అది చూస్తే చెప్పగలుగుతారండి, అంతే పరిస్థితి అది. అది వైల్డ్ అంటే దానికి ఐ కెన్ నాట్ డిఫైన్. వన్స్ యూ సీ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్. సో టీజర్లో 5 క్వాలిటీస్ అన్నారు కాబట్టి పర్సనల్ లైఫ్లో కూడా అవే 5 క్వాలిటీసా ఏంటి అసలు? ఇది కామెడీనా లేదంటే? అంటే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఒక ప్రీ అజంప్షన్ ఉంటుంది కదండి. సో డెఫినెట్గా హౌ యువర్ లైఫ్ పార్ట్నర్ ఉండాలనేది ఉంటుంది. బట్ ఈడు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి అంతే. రోహిత్ గారు, అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు, ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిల్మ్ జర్నలిస్టుల కామెంట్ కూడా. సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి, సంతోష్, గౌతమ్ అండ్ రాకేష్. 8 నెలల ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. రోహిత్ గారు మాట్లాడండి. సార్, అవైరు సార్. ఐఎమ్ గుడ్ అండ్ మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్.